డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ మేనేజ్మెంట్ సిబ్బందితో కలిసి విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ఇవ్వలేదని కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ లభిస్తే విద్యార్థుల భద్రతతో పాటు వారి భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ నరసింహారావు తెలిపారు. ప్రభుత్వంలోని ఆలస్యం విద్యార్థులపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరాట్రం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు అండి. నేను శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ని. మేము ఈరోజు మా కాలేజీ మేనేజ్మెంట్ మిత్రులందరితోటి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారికి ఒక విజ్ఞాపన పత్రం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రంలో వారికి కొన్ని సమస్యలు వారి ముందు ఉంచడం జరిగింది. అవి ప్రధానంగా మాకు 23-24 సంవత్సరాల పాత గవర్నమెంట్ ఆ సంవత్సరం ఇవ్వాల్సిన 4 క్వార్టర్కి 1 క్వార్టర్ మాత్రం ఇవ్వడం చేసి 3 క్వార్టర్లు బాకీ ఉంది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ 3 క్వార్టర్లు కూడా మీకు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు అది చేయలేదు. పైగా 25 సంవత్సరంలో వారు ఇవ్వాల్సిన 4 క్వార్టర్లు కేవలం 1 క్వార్టర్ మాత్రం ఇచ్చి 3 క్వార్టర్లు మొత్తం మీద మాకు 18 నెలలుగా రియంబర్స్మెంట్ లేక ఫైనాన్షియల్గా కాలేజీలు చాలా సతమతం అవుతున్నాయి. అటు జీతాలు, ఇటు రెంట్లు, అటు ట్యాక్సెస్ కట్టడంలో చాలా ఇబ్బంది పడుతుంది. మా చేత ప్రభుత్వం అయితే మేము కట్టాల్సింది ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కట్టించుకుంటున్నారు. మాకు ఇచ్చేటప్పటికి ఎప్పుడో అరకొరగా 2 సంవత్సరాలకో, సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఒకసారి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆకులు బాపన్నాడు విద్యానిధి డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, అలాగే నేను విద్యానిధి డిగ్రీ కాలేజ్ అమలాపురం కరస్పాండెంట్ ని. ఈ రోజుని మాకున్న సమస్యల్లో కొన్ని సమస్యల్ని మీకు సవినంగా తెలియపరుస్తున్నాను. మాకున్న సమస్యల్ని మీ ముందు ఉంచుతున్నాం. అది గవర్నమెంట్ వారు సవినంగా మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తూ విషయాలు మీకు తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో జూనియర్ స్కూల్స్ కి వచ్చేటప్పటికి 10 years రెన్యువల్స్ కి ఒక్కసారి రెన్యువల్ పెట్టుకుంటే 10 years కాల పరిమితి ఇస్తున్నారు. అలాగే జూనియర్ కాలేజ్ వచ్చేటప్పటికి మినిమం 3 years ఇస్తున్నారు. డిగ్రీకి వచ్చేటప్పటికి ప్రతి డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా. నా పేరు సాయి ప్రసాద్ అండి, ఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ ని. నాకు ఫీజు రియంబర్స్మెంట్ 2023-24 జగన్మోహన్ రెడ్డి గారు 1 క్వార్టర్ మాత్రమే ఇస్తున్నారు. 24-25లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 1 క్వార్టర్ ప్రతి క్వార్టర్ మీకు కాలేజీ అకౌంట్కి వేస్తామని చెప్పి కానీ ఈ రోజు వరకు 1 క్వార్టర్ మాత్రమే ఇస్తున్నారు. మిగతా క్వార్టర్స్ సకాలంలో ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ తప్పకుండా పిల్లలు